చాలా చిన్న విషయం కాదు ఇది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద మేధావులు, వివిధ రకాలైనటువంటి మత ప్రవక్తలు ఉన్నటువంటి ఒక స్థలంలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని తెలియజేసేటువంటి విధంగా, ఇది మా భావం, స్త్రీ పురుషుల పట్ల మా భావం, ఇది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి భావాన్ని భారతీయులందరూ కూడా నమ్ముతున్నారు. అదేవిధంగా మేము ప్రవర్తిస్తున్నాము, మా జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాము అని ప్రపంచంలో చాటు చెప్పినటువంటి ఏకైక మహా వ్యక్తి స్వామి వివేకానంద. దేనికి మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్ అని ఊరికే సరదాగా అన్నారా? కాదు. రిలేషన్స్, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒక సోదర భావం కలిగి జీవించినప్పుడు అన్ని మతాలలో కూడా ఏదైతే విద్వేషాలు ఇవాళ రెచ్చగొడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి సోదర భావం పెరిగి అందరం కూడా కలిసి ప్రపంచ శాంతిని ఏర్పాటు చేయడానికి దోహదం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు స్వామి వివేకానంద చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పది. మనమందరం కూడా అనుసరించాల్సినటువంటి విషయం. ఇవాళ మనం చూస్తున్నాం పత్రికల్లోనూ, టీవీల్లోనూ, రేడియోలోనూ ఒక మనిషిని మనిషిగా చూసేటటువంటి రోజులు కాదు. ఒక స్త్రీ బయటకు వెళుతుంటే ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. వీటన్నిటికి కూడా ఎప్పుడో చాలా కాలం క్రితం మనందరం కూడా ఒక ఉద్బోధత చేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అందరినీ కూడా మనం చెల్లెల్లాగానో బ్రదర్స్ లాగానో చూసినప్పుడు ఇట్లాంటి విద్వేషాలు రావు, ఈ యాసిడ్ దాడులు రావు, ఈ ప్రేమోన్మాదాలు రావు. మనిషికి మనిషికి మధ్య రిలేషన్స్ అనేవి మనం ఏర్పాటు చేసుకునేటటువంటి దాంట్లోనే ఉంటుంది. ఎక్కడి నుంచో రిలేషన్స్ రావు, మనం ఏర్పాటు చేసుకోవటమే. చిన్నప్పటి నుంచి మనం పెరిగినటువంటి వాతావరణం నుంచి, తల్లిదండ్రుల నుంచి, స్నేహితుల నుంచి మనం అందరం కూడా రిలేషన్స్ అనేవి మనం చక్కగా ఏర్పాటు చేసుకుంటాము. ఆ ఏర్పాటు చేసుకునేటటువంటి రిలేషన్స్ ఎందుకని ఈరోజు చెడిపోతున్నాయి, ఎందుకని డ్యామేజ్ అవుతున్నాయి, వాటిని ఎలా పునరుద్ధరించుకోవాలి అనేటువంటి అంశాల గురించి మనం 4 విషయాలు ఒక హాఫ్ అన్ అవర్ మనం డిస్కస్ చేద్దాం. మనం ఎన్నో విషయాలు మనం ఆలోచిస్తున్నాం. ఎంతసేపు కూడా విజయం కావాలి, విజయం కావాలి, విజయం సాధించాలి అంటున్నాం. ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనుకుంటున్నాం. ఎన్నో మనం సాధించాలి అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఊరికే జరుగుతుంటాయా? ఒక చక్కటి రిలేషన్ వల్ల, ఒక సద్భావన వల్ల, మంచి రిలేషన్స్ మనం ఏర్పాటు చేసుకోవటం వల్ల ఇవన్నీ కూడా మనం సాధించడానికి అవకాశం ఉంది. మనిషి మొట్టమొదట పుట్టినప్పుడు డిపెండ్ అయి ఉంటాడు అన్నిటికీ. తల్లి పాలిస్తేనే బిడ్డ బతికేటటువంటి అవకాశం. తల్లి మీద డిపెండ్ అవుతాడు. ఆ తర్వాత తండ్రి మీద డిపెండ్ అవుతుంటాడు. ఆ తర్వాత స్నేహితుల మీద డిపెండ్ అవుతుంటాడు. ఆ తర్వాత సొసైటీ మీద డిపెండ్ అవుతుంటాడు. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి వ్యక్తి కూడా డిపెండ్ అయ్యేటటువంటి అవసరం ఉంది. ఆ డిపెండ్ అవుతున్నాడు కాబట్టి అక్కడ రిలేషన్ అవసరం అయింది. కాబట్టి ఈ డిపెండెన్సీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో రిలేషన్షిప్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంటుంది. తల్లితోటే ఫస్ట్ స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి తల్లే ప్రథమ గురువుగా భావించుకొని, ఇందాక చెప్పారు ఓం అనేటువంటి శబ్దం, అమ్మ అనేటువంటి వైబ్రేషన్లో నుంచి వస్తున్నటువంటి ఓం అనేటువంటి ఓంకార నాదం ఏదైతే ఉందో అది మనిషిని ఉత్తేజపరుస్తుంటుందో, తన్మయత్వం చెందుతుందో, ఒక ఆధ్యాత్మిక భావన కలగజేస్తుంటుందో, తల్లి నుంచే ఫస్ట్ డిపెండెంట్ అయినటువంటి ఈ బిడ్డ తర్వాత ఎన్నో విషయాలు తెలుసుకొని ఎలా నడవాలి, ఎలా పాకాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమిటి అనేది అన్ని విషయాలు కూడా లోకం నుంచి అనేకమైనటువంటి విషయాలు, సమాచారాన్ని అందించుకొని అప్పుడు ఇండిపెండెంట్గా మారుతున్నాడు. డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్గా మారుతుంటాడు. మీకు కనిపిస్తుంది అక్కడ? డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్గా మారుతున్నాడు. ఇండిపెండెంట్గా మారినటువంటి వ్యక్తి అన్నీ తెలుసుకుంటున్నాడు. ఇంతకుముందు అమ్మ చెయ్యి పట్టుకొని నడిచేటటువంటి వాడు ఇప్పుడు తనకై తాను సొంతగా తప్పటడుగులు వేస్తూ, పడుతూ, లేస్తూ, ఇదిగో నేను సాధిస్తాను, విజయం సాధిస్తాను పడుతూ ఉంటాడు. అయినా కూడా ఆ ఉత్సాహం, నడవాలి అనేటువంటి ఉత్సాహం, సాధించాలి అనేటువంటి ఉత్సాహం, ముందుకు వెళ్ళాలి, కొనసాగాలి అనేటువంటి ఉత్సాహం, ఆ ఎంతూజియాస్టిక్ టెండెన్సీ అతనిలో ఉన్నటువంటి పట్టుదలని ప్రేరేపించి పర్సిస్టెన్స్, పడ్డా కూడా లేస్తుంటాడు. లేచుకుంటూ అలా తన యొక్క ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ వైపుకి వెళ్తుంటాడు. ఆ బొమ్మ వైపు ఆ నడవడం ఎండ్ చేయడం కోసం, దేనికో దానికి ఒక ఆశయం కోసం ముందుకు వెళుతుంటాడు. ఇండిపెండెంట్గా మారుతూ ఉంటుంటాడు. ఆ ఇండిపెండెంట్ మారటం ఒక్కటే కాదు, అక్కడ కూడా మళ్ళీ రిలేషన్ కావాలి. ఇండిపెండెంట్ అయినప్పటికి కూడా ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఉండాలి. ఆ ఇండిపెండెంట్ నుంచి ఇంటర్ డిపెండెంట్గా మారుతుంటాడు. తర్వాత మళ్ళీ ఇంటర్ డిపెండెంట్
ఫస్ట్ డిపెండ్ అవుతుంటాడు, తర్వాత ఇండిపెండెంట్గా మారుతుంటాడు, తర్వాత ఇంటర్ డిపెండెంట్. అంటే మళ్ళీ ఇతరులతో అవినాభావ సంబంధం కావాలి. నాకు తెలిసిన విషయాలు నీకు చెప్తాను, నీకు తెలిసిన విషయాలు నాకు చెప్పు. నా దగ్గర ఉన్నటువంటి వస్తువును నీకు ఇస్తాను, నీ దగ్గర నుంచి ఉన్నటువంటి నాకు ఇవ్వు. ఇట్లా ఇంటర్ డిపెండెంట్ అనేది పెరుగుతుంటుంది. అంటే డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్కి వచ్చి, ఇండిపెండెంట్ నుంచి మళ్ళీ ఇంటర్ డిపెండెంట్కి వస్తుంటే అది సొసైటీలో ఇవాళ మనకు ఉన్నటువంటి రిలేషన్స్. ప్రతి వ్యక్తి కూడా ఏకాకి కాదు, ప్రతి వ్యక్తి కూడా ఇతరుల వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించాల్సిందే. సంబంధ బాంధవ్యాలు ఎవరైతే కొనసాగిస్తుంటారో వాళ్ళు జీవితంలో విజేతలుగా మారుతుంటారు. అటువంటి ఇంటర్ డిపెండెంట్ మనం ఖచ్చితమైనటువంటి పద్ధతిలో మార్చుకోవాలంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పేరెంట్స్ ఇద్దరు, పిల్లలు లేరు. వాళ్ళు ఏం చేశారు, ఒక అనాథాశ్రమంకి వెళ్ళారు. అనాథాశ్రమంకి వెళ్ళిన తర్వాత, ఏమండి మాకు ఒక మంచి అమ్మాయి కావాలి, మాకు పిల్లలు లేరు, సంతానం లేరు, ఒక అమ్మాయిని పెంచుకోవాలి అని వాళ్ళు అడుగుతారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వార్డెన్ రకరకాల రూమ్స్లో ఉన్నటువంటి పిల్లలను తీసుకొచ్చి అక్కడ నుంచోబెడుతుంటుంది. చూడండి, మీకు ఎవరైతే ఇష్టం అవుతుంటారో వాళ్ళని మేము మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, దత్తత ఇవ్వడానికి. ఆ రూల్స్ ప్రకారం తీసుకుందామంటే వీళ్ళు చూస్తారు, అందరు పిల్లలను చూస్తారు. ముద్దుగా బొద్దుగా ఎర్రగా ఉన్నటువంటి పిల్లల్ని ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేశారు. ఏమ్మా మాకు మంచి బంగ్లా ఉంది, మా ఇంటికి నేను తీసుకెళ్తాం, వస్తావా? మాకు కారు ఉంది, వస్తావా? నీకు మంచి టాయ్స్ ఇస్తాం, వస్తావా? నో నో. ఏ ప్రశ్న అన్నా వేయండి, నో. ఏమన్నా చెప్పనే ఉంటాను, నో, నేను రాను రాను అంటుంది అమ్మాయి. అరే ఎన్నో నీకు వస్తువులు ఇస్తానంటున్నావు, ఇల్లు ఉంది, కారు ఉంది, ఇంట్లో నిన్ను పెంచడానికి ఆయాలు ఉన్నారు, మా ఇంట్లో కుక్కపిల్ల ఉంది, ఇన్ని రకాలుగా ఉన్నాయి, నువ్వెందుకు రానంటున్నావు అనేటువంటి ఒక ఆశ్చర్యంతో వాళ్ళు అమ్మాయిని ప్రశ్నిస్తారు. ఆ అమ్మాయి ఒకసారి అటు ఇటు చూస్తుంటుంది, వార్డెన్ వైపు వీళ్ళ వైపు చూస్తుంటుంది. అప్పుడు అంటుంది, మీరు ఇందాక నుంచి నాకు ఇల్లు ఇస్తామంటున్నారు, కారు ఇస్తామంటున్నారు, టాయ్స్ ఇస్తామంటున్నారు, పని మనుషులను ఇక్కడ నాకు పెడతానంటున్నారు, నాకు అవన్నీ కాదు, నేను అనాథనే, ఇక్కడికి వచ్చాను, నాకు లవ్ కావాలి, LOVE లవ్ కావాలి, ప్రేమ. ఇవాళ పిల్లలు తల్లిదండ్రుల నుంచి ప్రేమ కోరుకుంటున్నారు. ఆ ప్రేమ లేనప్పుడు, ఆ రిలేషన్ లేనప్పుడు, ప్రేమించేటటువంటి రిలేషన్ లేనప్పుడు వస్తువులు మనిషిని దగ్గరకు చేరుస్తాయా అని చిన్నపిల్ల అమాయకంగా చెప్తూ ఉంటే ఆ వార్డెన్ చెప్తుంది, చూసారా మీరు ఇన్ని అడిగారు కదా, రిలేషన్ అనేది అక్కడ డెవలప్ కాదండి, మీ ప్రేమానురాగాలు, ఎఫెక్షన్ ఇవి కావాలి, వాటిని మీరు ప్రోత్సహించండి అని చెప్పినప్పుడు వాళ్ళు తల వంచుకొని సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఇవాళ కావాల్సింది పిల్లలకి వస్తువులు కాదు, ఇళ్ళు కాదు. కొన్ని వేల మంది పిల్లలు స్ట్రీట్ బాయ్స్గా వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? తల్లిదండ్రుల యొక్క ప్రేమ లేక, భార్యాభర్తలు కొట్టుకొని తిట్టుకొని అర్చుకొని తాగి ఇంటికి వచ్చి డ్రగ్స్కి అలవాటు పడి, జోదానికి అలవాటు పడి, రకరకాల కారణాల వల్ల పిల్లలకి ప్రేమ ఇవ్వలేకపోవటం, పిల్లలకి టైం ఇవ్వలేకపోవటం, పిల్లల్ని చూడలేకపోవటం, వీటి వల్ల పిల్లలు దూరం అవుతున్నారు. పిల్లలకి లవ్ ఎఫెక్షన్ ఎవరైతే ఇవ్వగలుగుతుంటారో వాళ్ళు బెటర్ రిలేషన్స్ని ఏర్పాటు చేసుకోగలుగుతుంటారు. కాబట్టి అటువంటి రిలేషన్స్ మాకు కావాలి అని పిల్లలు ఇవాళ కోరుకుంటున్నారు. ఎందుకంటే స్ట్రీట్ బాయ్స్తో నేను వర్క్ చేస్తున్నాను. జూనైల్ డిపార్ట్మెంట్లో జూనైల్ జస్టిస్ బోర్డ్ మెంబర్గా ఒక మ్యాజిస్ట్రేట్ పవర్స్ తోటి నేను పిల్లలకి రకరకాలైనటువంటి విషయాలతోటి వాళ్ళతో అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి నేను పిల్లల గురించి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. వాళ్ళకి కావాల్సింది లవ్ ఎఫెక్షన్ ఇవ్వాలి, కావాల్సింది అది మనం నోట్ చేసుకోవాల్సింది, లవ్ ఎఫెక్షన్. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి న్యూస్ పేపర్ చదువుతున్నాడు, బాగా చదువుతున్నాడు. ఆ రోజు ఏదో మంచి టెన్షన్ ఉన్నటువంటి వార్తలు చదువుతున్నాడు పేపర్లో. వాళ్ళ బాబు ఒక ఇండియా మ్యాప్ తీసుకొని వస్తాడు ఫాదర్ దగ్గరికి. డాడీ ఏంట్రా, నాకు ఇండియా మ్యాప్ పాయింటింగ్ చెప్పవా అని అడుగుతాడు. హెచ్చి వెదవేళ్ళు, నేను మంచి పేపర్ చదువుకుంటున్నాను, మంచి న్యూస్, హాట్ న్యూస్ చదువుకుంటున్నాను, నన్ను వచ్చి డిస్టర్బ్ చేస్తాను, గో అంటాడు. సరే పాపం వెళ్ళి మళ్ళీ వస్తాడు పిల్లాడు. డాడీ నాకు ఇండియా మ్యాప్ కావాలి, పాయింట్ చెప్పాలి. నేను చెప్పను రా, వెళ్తాడు. మళ్ళీ ఏడ్చుకుంటా వస్తాడు. ఎట్లయినా సరే డాడీ నువ్వు చెప్పాల్సిందే, నువ్వు కొట్టినా సరే నేను వెళ్ళను, చెప్పాల్సిందే అంటాడు. అయితే ఇట్రా ఆ ఇండియా మ్యాప్ ఇటు అని చెప్పేసి దాన్ని 16 ముక్కలు చేస్తాడు. టక చింపేస్తాడు. చింపేసి ఈ ముక్కలను అన్నింటినీ కూడా నువ్వు అంటించుకొని వస్తే అప్పుడు నీకు చెప్తాను. సరే ఈ బాబు ఈ చింపేసినటువంటి ముక్కల్ని అన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి విత్ ఇన్ 2 minutesలో టకటగా వచ్చేస్తాడు. ఫాదర్కి ఆశ్చర్యం వేస్తుంటుంది.
ఎట్లా వీడు అంటించుకురాగలిగాడు? 16 ముక్కలు చేస్తాను ఇండియా మ్యాప్ని, లేదా 32 ముక్కలు చేశాను, ఎట్లా అంటించుకురాగలిగాడు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది మళ్ళీ పిల్లవాడిని క్వశ్చన్ చేస్తాడు. చేస్తే డాడీ ఏం లేదు, ఈ ఇండియా మ్యాప్ వెనక ఒక చైల్డ్ బొమ్మ ఉంది, చైల్డ్ బాడీతో ఉన్నటువంటి బొమ్మ ఒకటి, బేర్ బాడీతో చైల్డ్ బొమ్మ ఉంది. నేను ఆ చైల్డ్ బొమ్మ వైపు తిప్పి అన్నింటిని ముక్కలు పెట్టేసేసాను, మ్యాప్ అంతా కూడా అంటుకుపోయింది, అందుకని వితిన్ సెకండ్స్లో నేను పట్టుకురాగలిగాను అంటాడు. అంటే పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని, పిల్లల్లో ఉన్నటువంటి ఎంతూజియాజస్టిక్ టెండెన్సీని అణిచివేసేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అక్కడ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. తండ్రితో రిలేషన్స్ దెబ్బతింటున్నాయి, తల్లితో రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. భవిష్యత్ అంతా కూడా పిల్లలే అనేటువంటి ఉద్దేశంతో ఇండియా మ్యాప్ వెనక పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలే ఈ ప్రపంచాన్ని దగ్గరకు తీసుకురాగలరు అనేటువంటి సందేశాన్ని ఇచ్చాడనమాట అబ్బాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. మనం చెప్పాలి ఇంట్లో, లేదా మనం రేపు పెద్ద అయిన తర్వాత మన పిల్లల్ని ఈ విధంగా చూడాలి. దీంట్లోంచి మనం నేర్చుకుంది ఏంటి? పిల్లలకి టైం స్పెండ్ చేయాలి. ఇందాకేమో నేర్చుకున్నాం, పిల్లలకి లవ్ ఎఫెక్షన్ కావాలని నేర్చుకున్నాం. ఇప్పుడు పిల్లలకి టైం స్పెండ్ చేయాలని నేర్చుకుంటున్నాం. ఎవరైతే పిల్లలకి టైం స్పెండ్ చేస్తుంటారో పిల్లలకి రకరకాల క్వశ్చన్స్ వస్తుంటాయి, డౌట్స్ వస్తుంటాయి, స్కూల్లో చెప్పినటువంటి విషయాలు డౌట్స్ వస్తుంటాయి, స్నేహితుల మధ్య డిస్కషన్లో వచ్చినటువంటి డౌట్స్ వస్తుంటాయి, హెల్త్కి సంబంధించినటువంటి డౌట్స్ వస్తుంటాయి, ఎమోషనల్గా, సైకలాజికల్గా. ఇవన్నీ కూడా డౌట్స్ ఎవరి దగ్గర తీసుకుంటారు? తల్లిదండ్రులకు చెప్పాలి. తల్లిదండ్రుల దగ్గర చెప్పినప్పుడు, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈ విషయాలన్నింటినీ కూడా క్లారిఫికేషన్ వచ్చినప్పుడు, ఆ డౌట్స్ తీరినప్పుడు వాళ్ళు విజ్ఞానవంతులు అవుతారు, వాళ్ళలో నాలెడ్జ్ వస్తుంటుంది, వాళ్ళు ఎలాబరేట్ అవుతుంటారు, వాళ్ళు ఇండిపెండెంట్గా బిహేవ్ చేయగలుగుతుంటారు. అటువంటి టైం స్పెండ్ చేయలేనటువంటి పేరెంట్స్ ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో పిల్లలకి కావాల్సింది వస్తువులు కాదు, రిలేషన్స్. తల్లిదండ్రుల దగ్గర నుంచి రిలేషన్స్ కావాలి, తల్లి ప్రేమ కావాలి. తల్లి ప్రేమ లేక, తండ్రి ప్రేమ లేక ఇవాళ అందరూ కూడా వీధిన పడేటటువంటి పరిస్థితి వస్తుంటుంది. కొంతమంది పిల్లల్ని పక్క వాళ్ళతో పోలుస్తుంటారు, కొడుతుంటారు పిల్లల్ని కొట్టడము, తిట్టడము, అరవటం ఇవి చేస్తుంటారు, ఆ రిలేషన్ మెయింటైన్ చేయక. దీంతో ఏమవుతుందంటే పిల్లలకి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనేటువంటిది ఒక ప్రాబ్లం ఏర్పడుతుంటుంది. అంటే భవిష్యత్తులో వాళ్ళు పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు, రిలేషన్షిప్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల, చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు, కొట్టడము, తిట్టడము, అరవటము, ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్గా అప్సెట్ అయ్యి తర్వాత వచ్చేటటువంటి దశలో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క రిలేషన్స్ని దెబ్బతీస్తూ ఉంటుంటాయి. తండ్రికి తల్లికి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్. ఓ మా నాన్న చిన్నప్పుడు నన్ను కొట్టేవాడు, నేను అతనితో మాట్లాడను అని భీష్మించి కూర్చున్నటువంటి పిల్లలను చాలామంది చూస్తుంటాం. చిన్నప్పుడు పిల్లలను సరిగ్గా పెంచకపోతే అరిచి కొట్టి తిట్టి చేసినటువంటి పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తయారవుతుంటారు. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళని మాట్లాడటం కానీ, వాళ్ళ చూడటం కానీ, వాళ్ళ దగ్గరకు రావటం కానీ, ఇంట్లో ఉండటానికి కానీ ఇష్టపడినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇటువంటి రిలేషన్స్ని మనం చిన్నప్పటి నుంచే మెయింటైన్ చేయాలి అనేటువంటిది ఈ సందేశం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మనకి పర్సనల్ లైఫ్ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది, సోషల్ లైఫ్ ఉంటుంది, స్పిరిచువల్ లైఫ్ ఉంటుంది, రిక్రియేషన్ లైఫ్ ఉంటుంది, ఫ్రెండ్స్తో కూడినటువంటి లైఫ్ ఉంటుంది, ఇంకా ఇతర లవ్ అండ్ ఎఫెక్షన్. ఇట్లా మనకి రకరకాలైనటువంటి యాంగిల్స్లో మన రోల్స్ ఉంటాయి లైఫ్లో. ఈ రోల్స్ ఉన్నప్పుడు ఈ రోల్స్కి తగినటువంటి రిలేషన్స్ అనేవి మనం మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సోషల్ లైఫ్ని కరెక్ట్గా లీడ్ చేయాలంటే సోషల్ రిలేషన్స్ని పెంచుకోవాలి, మనలో ఉన్నటువంటి సోషల్ ఫోబియాస్ తగ్గించుకోవాలి, సోషల్ ఇంటరాక్షన్స్ పెంచుకోవాలి. దీంతో సోషల్ లైఫ్ని కరెక్ట్గా లీడ్ చేస్తుంటాం. అట్లాగే మనకి పర్సనల్ లైఫ్ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ లైఫ్లో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ రోజు మనం ప్రొఫెషనల్ లైఫ్లో చూస్తుంటాం. ఈ ప్రొఫెషనల్ రిలేషన్స్ కానీ కరెక్ట్గా లేకపోయినట్లయితే
ప్రొఫెషనల్గా మనం దెబ్బతింటుంటాం. అక్కడ మెయిన్గా ఆర్థికంగా ఉన్నటువంటి విషయాల్లో డ్యామేజ్ జరుగుతుంటుంది. అది మళ్ళీ తిరిగి పర్సనల్ లైఫ్ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నటువంటి రిలేషన్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. సోషల్ లైఫ్లో ఉన్నటువంటి రిలేషన్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. అట్లాగే ఫ్రెండ్స్, రిక్రియేషన్ ఇవన్నీ కూడా వాటి యొక్క రోల్స్ని మనం కరెక్ట్గా బిహేవ్ చేసినట్లయితేనే మన యొక్క రిలేషన్స్ అనేవి అన్ని కోణాల్లో ముందుకి కరెక్ట్గా జరుగుతూ ఉంటుంటాయి. దీనికి యాటిట్యూడ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంటుంది. యాటిట్యూడ్ అన్నప్పుడు మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. దక్షిణాఫ్రికాలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎగ్జిబిషన్ జరుగుతుంటే ఒక బెలూన్స్ అమ్మేటటువంటి అబ్బాయి, ఒక బెలూన్స్ అమ్మే సేల్స్ మ్యాన్ ఒక బెలూన్ని కట్ చేసి పైకి వదులుతున్నాడు. ఎల్లో కలర్ పైకి వదిలాడు, వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. బ్లూ కలర్ కట్ చేశాడు, పైకి వెళ్ళిపోతుంది. గ్రీన్ కలర్ కట్ చేశాడు, పైకి వెళ్ళిపోతుంటుంది. వైట్ కలర్ కట్ చేశాడు, పైకి వెళ్ళిపోతుంటుంది. ఇదంతా కూడా ఒక చిన్న అబ్బాయి చూస్తున్నాడు. షార్ట్ బాయ్, నీగ్రో బాయ్, నిక్కర వేసుకొని టీ అమ్ముకునేటటువంటి బాయ్ చూస్తున్నాడు. అరే, ఇందా నుంచి ఒక్కొక్క రకమైనటువంటి బెలూన్ పైకి వెళ్ళిపోతుంటుంది. నేను బ్లాక్ బాయ్ని, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నటువంటి వ్యక్తిని, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తిని, మరి బ్లాక్ కలర్ బెలూన్ ఎగరదా అనేటువంటి ఒక డౌట్ వచ్చింది. ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నటువంటి అబ్బాయి అతని దగ్గరికి వెళ్తాడు. సార్, మీరు ఇందా నుంచి రకరకాల బెలూన్స్ వేస్తున్నారు. రెడ్ కలర్ వేశారు, బ్లూ కలర్ వేశారు, ఎల్లో కలర్ వేశారు, వైట్ కలర్ వేశారు, కానీ బ్లాక్ కలర్ బెలూన్ నాలాగా విజయం సాధించలేదా? బెలూన్ పైకి వెళ్ళటం అంటే విజయం సాధించడం కింద మనం చూస్తుంటాం లెక్క. మరి బ్లాక్ విజయం సాధించదా? బ్లాక్ పైకి ఎగరలేదా అనేటువంటిది అమాయకంగా వెళ్ళి అడుగుతుంటాడు. ఈ అబ్బాయిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకొని, బాబు నువ్వు కొంచెం ఆగిన తర్వాత రా, నీకు చెప్తా నేను సమాధానం అని చెప్పి కాసేపు ఆగిన తర్వాత ఆ అబ్బాయిని పిలిచి, బాబు, బెలూను కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది బ్లాక్ కావచ్చు, బ్లూ కావచ్చు, రెడ్ కావచ్చు. ఇందులో గ్యాస్ నింపుతున్నాను చూడు అని చెప్పి ఒక బ్లాక్ కలర్ బెలూన్ తీసి దాంట్లో గ్యాస్ నింపి పైకి వెళ్ళాడు. ఈ గ్యాస్ ఏ బెలూన్లో నింపుతామో అది పైకి వెళ్తుంటుంది. గాలి కన్నా తేలికైనటువంటి గ్యాస్ నింపుతున్నాం కాబట్టి గాల్లో తేలిపోతుంటుంది. కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మన యాటిట్యూడ్, మన ఇంటర్నల్గా ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది 80% పనిచేస్తుంటుంది. స్కిల్, నాలెడ్జ్ ఉంది, 10% తీసేయండి. స్కిల్ ఎవరికైనా ఉంటుంది, కాస్త నేర్చుకోవచ్చు. సైకిల్ తొక్కడం రాదు, సైకిల్ తొక్కడం ఒక నెల రోజుల్లో నేర్చుకోవచ్చు. నాలెడ్జ్, కంప్యూటర్ దగ్గర నుంచి నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు, లేదా 4 పుస్తకాలు చదువుకొని నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. స్కిల్, నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదు. యాటిట్యూడ్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు జీవితంలో విజయం సాధిస్తారు. అత్యున్నతమైనటువంటి స్థాయికి వాళ్ళు వెళ్తుంటారు. 80% పాజిటివ్ మెంటల్ యాటిట్యూడే ఆక్యుపై చేస్తుంది. కాబట్టి బెలూన్లో కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఈ నీగ్రో బాయ్కి అప్పుడు ఒక ఐడియా వస్తుంటుంది. ఓహో, నేను బ్లాక్ బాయ్ అని భయపడాల్సినటువంటి అవసరం లేదు, షార్ట్ బాయ్ అని భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి యూత్ని మొత్తాన్ని కూడా లీడ్ చేసి, అందరినీ కూడా పోగు చేసి, దాదాపు 25 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఆయన కృషి చేసి ఒక ఉద్యమాన్ని నడిపి, 25 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలో ఉద్యమాన్ని నడిపి, 25 సంవత్సరాల పాటు జైల్లో ఉండి దక్షిణాఫ్రికాకి స్వాతంత్ర పోరాటాన్ని నిర్వహించి స్వేచ్ఛను తీసుకొచ్చినటువంటి నెల్సన్ మండేలా తన చిన్న జీవితంలో ఇటువంటి ఘటన ఒకటి జరిగింది. అంటే ప్రపంచానికే మార్గదర్శనం వహించినటువంటి, శాంతి కపోతాలను ఎగరవేసినటువంటి వ్యక్తి, ప్రపంచం చేత గుర్తించబడినటువంటి వ్యక్తి ఒకానొక దశలో సరైనటువంటి ప్రాసెస్లో ఆలోచించలేక తిరిగి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్లోకి వచ్చి ఆయన జీవితంలో విజయం సాధించారంటే మనం అందరం కూడా ఆయన గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, కలర్ ఈజ్ ఇంపార్టెంట్. నేను చాలామంది అనుకుంటారు జీవితంలో, నేను నల్లగా ఉన్నాను, నేను ఇతరులతో మాట్లాడటానికి ఉపయోగపడినేమో, నాతో ఎవరు రిలేషన్స్ పెట్టుకోరేమో, నాతో మాట్లాడలేము, నేను ఐఎమ్ ఏ షార్ట్ గర్ల్, ఐఎమ్ ఏ షార్ట్ బాయ్, ఐఎమ్ ఏ బ్లాక్ కలర్ బాయ్, నా హెయిర్ స్టైల్ బాగలేదు, నా డ్రెస్ స్టైల్ బాగలేదు, నా వాయిస్ బాగలేదు, ఇవన్నీ చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. ఇవి రిలేషన్స్ని మెయింటైన్ చేసే కాదు. ఇవి మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, మీలో ఉన్నటువంటి టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంతర్గతంగా మీలో నిబిడీకృతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని రిలేషన్స్ వైపు తీసుకెళ్తుంటాయి. మీలో టాలెంట్స్ ఉంటే, మీలో శక్తి సామర్థ్యాలు ఉంటే నలుగురు మీ దగ్గరికి వస్తారు, మాట్లాడతారు, మీతో రిలేషన్స్ పెంచుకుంటుంటారు. అవి కానీ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్తో, ఐఆమ్ నాట్ ఓకే అనేటువంటి ఫీలింగ్తో, ఐఆమ్ నాట్ ఓకే అనే ఫీలింగ్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళల్లో ఫెయిల్యూర్ మెకానిజం డెవలప్ అవుతుంటుంది. ఎవరిలో అయితే ఐఆమ్ ఓకే,
నేను నలుగురిలాగా నేను ఉన్నాను, నేను చేయగలను, నేను సాధించగలను, నేను చేస్తాను అనేటువంటి ఫీలింగ్స్, ఐ యామ్ ఓకే అనేటువంటి ఫీలింగ్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళలో సక్సెస్ మెకానిజం స్టార్ట్ అవుతుంటుంది. మీరే నిర్ణయించుకోండి, మీకు సక్సెస్ మెకానిజం కావాలా, ఫెయిల్యూర్ మెకానిజం కావాలా. సక్సెస్ మెకానిజం కావాలంటే ఐ యామ్ ఓకే అనుకోండి. మీరు ఇంతకుముందు అనుకోవచ్చు, మీరు ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ కావచ్చు, లో సెల్ఫ్ ఎస్టీమ్ కావచ్చు, లో సెల్ఫ్ ఫ్రెండ్ కావచ్చు. అయ్యో నేను ఇతరులతో మాట్లాడలేకపోతున్నాను, నేను ఫోన్లో మాట్లాడలేకపోతున్నాను, నేను పర్సనల్గా వాళ్ళతో మీట్ అవ్వలేకపోతున్నాను, నా రిలేషన్స్ని పెంచుకోలేకపోతున్నానని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో ఆ రిలేషన్స్ని ఎప్పటి నుంచైనా మీరు స్టార్ట్ చేయండి. రిలేషన్స్ అనేవి చాలా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. మనలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ ఏమిటి అనేది కూడా మీకు తెలియజేస్తాను. కొన్ని క్వాలిటీస్ ఉంటే మనతో తప్పనిసరిగా మనకి రిలేషన్స్ అనేవి ఒకటి చూద్దాం, ట్రాన్స్పరెన్సీ. కాకినాడలో 1942లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభకు వెళ్ళారు. వెళుతూ పాస్ మర్చిపోయి వెళ్ళారు. లోపలికి ఎంట్రన్స్ పాస్ ఇచ్చారు, లోపలికి వెళ్తానికి పాస్ లేదు. దుర్గాబాయి దేశ్ముఖ్ పేరు విన్నారు కదా, 14 ఏళ్ళు ఆవిడకి అప్పుడు వయసు. ఆవిడని గేట్ దగ్గర నుంచోబెట్టారు. లోపలికి ఒక్కొక్కరిని పాస్ తీసుకొని నువ్వు లోపలికి పంపించు అని. సరే, నెహ్రూ గారు వచ్చారు, టోపీ పెట్టినారు, లాల్చి వేస్తున్నారు, టక 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 వెళ్తున్నారు. ఆపేసింది అమ్మాయి. పాస్ అని అడిగింది. నేను ఎవరో తెలీదా నీకు అన్నారు. నాకు మీరు ఎవరైతే కూడా నాకు అనవసరం అండి, లోపలికి వెళ్ళడానికి పాస్ కావాలి. పక్కన వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, వాలంటీర్స్ అందరూ కూడా అమ్మాయిని అరిచారు. ఏంటి ఆయన నెహ్రూ గారు, ఆయన ఆపేవని చెప్పి. అవును, నెహ్రూ గారు గుర్తించాను, అలాంటి వ్యక్తి దగ్గర తప్పనిసరిగా పాస్ ఉంటుందని అనుకున్నాను, ఆ ఉద్దేశంతో నేను అడిగాను అని చెప్తుంది. అప్పుడు నెహ్రూ గారు వెళ్ళలేదు, తనకి ఇచ్చినటువంటి పాస్ని పిహెచ్తో చెప్పించి పాస్ తీసుకొచ్చి ఇదిగో ఇది నా పాస్ అని చెప్పి అప్పుడు అమ్మాయికి ఇచ్చి లోపలికి ఎంటర్ అయ్యారు. అది ట్రాన్స్పరెన్సీ. భారతరత్న బిరుదు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని పేరు వినే ఉంటారు మీరు, ఇంజనీర్. ఆయన 2 పెన్స్ పట్టుకెళ్ళేవాళ్ళు, 2 పెన్నులు పట్టుకెళ్ళేవాళ్ళు. అప్పుడు ఇంక్ పెన్స్ 2 పెన్స్ పట్టుకెళ్ళేవాళ్ళు ఆఫీస్కి. ఒక పెన్ను ఆఫీస్కి రాయటానికి, ఒక పెన్ను తన పర్సనల్ లెటర్స్ రాసుకోవటానికి, బంధువులకి వాళ్ళకి ఫ్రెండ్స్కి పర్సనల్ లెటర్స్ రాసుకోవటానికి. ఒకసారి ఆఫీస్లో అతను రాస్తుండగా ఇంక్ అయిపోయింది. ఇంక్ అయిపోతే అటెండర్ వచ్చి ఇంక్ బాటిల్ తీసుకొచ్చి ఇంక్ పోయింది సార్ అని చెప్పాడు. నేను నా పర్సనల్ లెటర్ రాసుకుంటున్నాను, ఆ పెన్లో ఇంక్ అయిపోయింది అన్నారు. ఏదైతే అయింది, ఇంక్ ఇస్తున్నాం కదని రాయడం. ఇది ఆఫీస్ ఇంక్, ఇది ఆఫీస్ పనులకు ఉపయోగించాలి, అందుకనే నా పర్సనల్ పనులకి నేను ఎట్లా ఉపయోగిస్తానని చెప్పేసి ససేమరావు ఒప్పుకోలేదు. అటువంటి ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు. వాళ్ళతో రిలేషన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వ్యక్తులతో రిలేషన్స్ మనకు కావాలి, ట్రాన్స్పరెన్సీ. కాబట్టి ఎవరిలో అయితే ట్రాన్స్పరెంట్ ఉంటుందో వాళ్ళకి రిలేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటుంటాయి. టాలెంట్ ఎవరిలో అయితే ఉంటుందో, మీలో చాలామందిలో టాలెంట్స్ ఉన్నాయి, రకరకాల టాలెంట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, డ్రాయింగ్ ఉంది, పబ్లిక్ స్పీకింగ్ ఉంది. ఇట్లాంటి రకరకాల టాలెంట్స్ మీలో ఉన్నాయి. టాలెంట్స్ ఎవరి దగ్గర ఎంత ఉన్నాయో వాళ్ళ దగ్గరికి టాలెంట్స్ నేర్చుకోవడానికి వస్తారు, రిలేషన్స్ పెంచుకుంటారు. షేర్ చేసుకోవడానికి వస్తారు, రిలేషన్ పెంచుకుంటారు. మనం చూడండి, ఎంతమంది ఒక వ్యక్తి స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇచ్చి కిందకి దిగినప్పుడు వాళ్ళకి వచ్చేటటువంటి అప్రిసియేషన్స్, వాళ్ళతో డీల్ చేయాలి, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలి, వాళ్ళ విజిటింగ్ కార్డుకి, వాళ్ళ పేరు కోసం, వాళ్ళ పరిచయం కోసం ఎంత తాపత్రయపడుతుంటారు. ఎందుకు వస్తుంది? టాలెంట్ ఉండబట్టి వస్తుంటుంది. కాబట్టి టాలెంట్ ఎవరిలో అయితే ఉంటుందో క్వాలిటీ అనేది, వాళ్ళకి రిలేషన్స్ డెవలప్ అవుతూ ఉంటుంటాయి. కాబట్టి టాలెంట్ని మనం కలిగి ఉండాలి. టాలెంట్ ఏదో ఒక టాలెంట్ ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. మనం ఏదో ఒకటి నేర్చుకోండి. మీరు ఫ్రెండ్షిప్ చేయటము, లేకపోతే వస్తువులు కలెక్ట్ చేయటము, ఎనీ టాలెంట్. మీరు దేంట్లో అయితే మీ ఎబిలిటీ ఉందో, దేంట్లో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో, దేంట్లో అయితే మీకు హాబీగా ఉన్నాయో వాటిని మీరు అమలు చేయండి, వాటిని పొంది ఉండండి. వాటిని పొంది ఉన్నప్పుడు మీలో రిలేషన్స్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంటాయి. హానెస్ట్గా ఎవరుంటారో వాళ్ళతో డీల్ చేయడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటుంటారు. హానెస్ట్గా మనం ఉండలేదనుకోండి,
ఈ వ్యక్తితో మనకు అనవసరం, ఇతనిలో హానెస్టీ లేదు, మనం పరిచయం చేసుకోవడం కూడా వేస్ట్, మనం అతని దగ్గరికి వెళ్ళడం కూడా వేస్ట్. ఎవరిలో అయితే కోఆపరేషన్ ఉంటుందో, కోఆపరేషన్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళతో డీల్ చేయడానికి ఇష్టపడుతుంటారు. నా కోఆపరేషన్ నీకు ఇస్తాను, నీ కోఆపరేషన్ నాకు ఇవ్వు, వాళ్ళతో డీల్ చేయడానికి ఇష్టపడుతుంటారు. స్మైల్, దీనికి ఏం ఖర్చు లేదు. ఒకసారి నవ్వండి అందరం గట్టిగా, ఇంకా అంతేనా నవ్వడం? ఓ వెరీ గుడ్. ఈ నవ్వుతున్నప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఏంటో సీరియస్గా వెళ్ళిపోతుంటారు. ఎవరైనా ఫ్రెండ్ ఎదురయ్యారనుకోండి, బాస్ ఎదురయ్యారనుకోండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎదురనుకోండి, ఏంటో ముఖం ఉంచుకొని అలా వెళ్ళిపోతుంటారు, ఏదో చేదరించినట్టుగా వెళ్ళిపోతుంటారు. దీంతో ఏమైనా రిలేషన్స్ పెరుగుతుంటాయా? పెరగవు. మనం స్మైలింగ్ ఫేస్ ఎప్పుడైతే ఉంటుందో ఆ నవ్వులోనే మీకు రిలేషన్ స్టార్ట్ అయిపోతుంటుంది. వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, వీళ్ళ టచ్ కావాలి, నాకు వీళ్ళ ఇంప్రెషన్స్ కావాలి, వీళ్ళ ఎఫెక్షన్ కావాలి, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అనేటువంటి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. టచ్ కూడా అట్లాగే ఉంటుంది. స్మైల్ ఉన్న వాళ్ళకి టచ్ అలవాటు కూడా ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇవ్వటం, భుజం తట్టడము, బొగ్గని ఎట్లా అంటాము, చిన్నపిల్లల్ని కిస్ చేయటము, ఎవరిని పడితే వాళ్ళని కిస్ చేయొద్దు, చిన్నపిల్లల్ని కిస్ చేయటము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఒకసారి మీ పక్కన ఉన్నట్టు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి, మీకు ఎంత హ్యాపీగా ఉంటుందో. మీ పక్కన ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. కమాన్ అందరూ ఇవ్వండి షేక్ హ్యాండ్. హాయ్ అనండి, హాయ్, వెరీ గుడ్. ఆ థ్రిల్లింగే వేరు. ఆ నవ్వుతూ ఉన్నప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, బాడీ టచ్ చేసినప్పుడు, ఆప్యాయంగా హక్ చేసినప్పుడు, ఎవరిని పడితే వాళ్ళ కాదు, చేయాల్సిన వాళ్ళని హక్ చేసినప్పుడు బాడీలో ఉన్నటువంటి స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతుంటుంటాయి, రిలాక్సేషన్ హార్మోన్స్ పెరుగుతుంటుంటాయి. కార్టిసాల్స్, సెరటోన్ అనేటువంటి ఇవి తెలిసే ఉంటాయి, బ్రెయిన్ నుంచి స్టిమ్యులేషన్ ద్వారా మనకి వచ్చేటువంటిది. అట్లాగే ఎడ్రినల్ గ్లాండ్ స్టిమ్యులేషన్ అప్పుడు, కోపం వచ్చినప్పుడు ఎడ్రినల్ గ్లాండ్ కిడ్నీస్కి పై భాగంలో ఉంటుంది ఎడ్రినల్ గ్లాండ్. ఆ గ్లాండ్ స్టిమ్యులేషన్లో ఎడ్రినాయిడ్ అనేది రక్తంలో చేరుతుంటుంది. కోపం, ఇరిటేషన్, అవతల వాడిని కొడదాము అనిపించటం, ఎమోషనల్గా ఫీల్ అవటం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది తగ్గిపోతుంటుంది. అటువంటి సందర్భంలో ఈ స్మైలింగు, షేక్ హ్యాండ్, సరదాగా ఉండటము, జోక్ చెప్పడము, దీనివల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి స్ట్రెస్ అంతా కూడా తగ్గిపోయి రిలాక్సేషన్ అవుతుంది. అవతల వాళ్ళతో మాట్లాడాలి, సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు వస్తుంటుంది. దీన్ని స్మైల్ ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. హ్యూమర్, హ్యూమర్ ఎవరిలో అయితే ఉంటుందో, అంటే మనం ఒక ట్రాన్సాక్షన్ని హ్యూమరస్గా మనం డీల్ చేస్తున్నాం అనుకుందాం. ఒక ట్రాన్సాక్షన్ని హ్యూమరస్గా డీల్ చేస్తున్నాం అనుకున్నాం. హ్యూమరస్గా అంటే అది కూడా నవ్వొస్తుంటుంది. మీకు ఒక జోక్ చెప్తాను. ఒక మీటింగ్ జరుగుతుంటుంది. ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు స్పీకర్ వచ్చాడు. స్పీకర్ వచ్చి వాళ్ళని అడుగుతూ ఉంటాడు, ఆడియన్స్ని, ఈ ఊళ్ళో మీకు నెహ్రూ గారు తెలుసా? తెలుసండి. గాంధీ గారు తెలుసా? తెలుసండి. సరోజినీ నాయుడు తెలుసా? తెలుసండి. అందరూ అని చెప్పారు. మరి మీ ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరైనా పుట్టారా అని ఒక క్వశ్చన్ వేస్తాడు. ఒక పండు ముసలాం లేసింది. ఏముంది, నా వయసు 70 ఏళ్ళు, నేను 70 ఏళ్ళని చూస్తున్నా, ఈ ఊళ్ళో చిన్న పిల్లలే పుడుతున్నారు కానీ పెద్దవాళ్ళు ఎవరు పుట్టలేదు. హ్యూమరస్గా మనం మాట్లాడుకోవడంలో, హ్యూమరస్గా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళలో ఒక రకమైనటువంటి హ్యాపీనెస్, ఆ రిలేషన్ డెవలప్ అవుతుంది. దాంతో అటువంటి మాటలు మాట్లాడుకుంటే కోపాలు ఉండవు, తాపాలు ఉండవు, మంచి రిలేషన్ డెవలప్ అవుతుంది. భార్యాభర్తలు రాత్రి ఇంట్లో కూర్చున్నారు, సోఫాలో కూర్చున్నారు, టీవీ చూస్తున్నారు. ఏంటండి మరే, రేపు మా ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇగో ఈ ఇంపార్టెంట్ వస్తువులన్నీ తీసి మూటగట్టి లోపల పెట్టేసాయి అన్నారు. ఏమండి మీ ఫ్రెండ్స్ అంత దొంగలా వచ్చేవాళ్ళు? ఓసింది దుంపదాగా, వాళ్ళు వచ్చారంటే ఈ వస్తువులన్నీ గుర్తుపట్టేస్తారు. అంటే చిన్న చిన్న సంఘటనలో మన నిత్య జీవితంలో జరిగేటటువంటి స్నేహితుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఇట్లాంటివి చెప్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా మాట్లాడుకుంటే మనం ఎంత నవ్వుతున్నాం, ఇప్పుడు చప్పట కొడుతున్నాం. అదే సిచ్యువేషన్ మనం డైలీ లైఫ్లో మనం అలవాటు చేసుకుంటే స్నేహితులతోటి చక్కటి పాజిటివ్ రిలేషన్స్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతుంటాం. అటువంటి పాజిటివ్ రిలేషన్స్ కోసం ట్రై చేయండి. మీరు చెప్పండి 2 పాయింట్లు. ఇంకా ఏం చేస్తే మన పాజిటివ్ రిలేషన్స్ పెరుగుతుంటాయి? స్టిమ్యులేట్, స్మైల్ అన్నాను, హ్యూమర్ అన్నాను, ట్రాన్స్పరెన్సీ అన్నాను,
పాజిటివ్ యాటిట్యూడ్. ఎవరిలో అయితే వాళ్ళల్లో పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటూ వెళుతున్న కొద్దీ, అంటే మన ఇంటికి మంచి స్నేహితుల్ని పిలవటము, మన వాళ్ళ ఇంటికి వెళ్ళటము, గిఫ్ట్లు ఇవ్వటము, థ్యాంక్స్ చెప్పటము, ఇలాంటి యాటిట్యూడ్స్ ఉన్నాయి కదా. పాజిటివ్గా ఎవరైతే చేయగలుగుతుంటారో, ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడించగలుగుతుంటారో, ఎవరినైతే ఇంటికి ఇన్వైట్ చేయగలుగుతుంటారో, ఒక కాఫీకి రండి అని చెప్తుంటాము, మనం మాట్లాడగలుగుతుంటాము, ఇతర విషయాల్లో షేర్ చేసుకోగలుగుతుంటాము, ఇతరులకి కోఆపరేట్ చేయగలుగుతుంటాము, ఇవన్నీ కూడా పాజిటివ్ రిలేషన్స్ డెవలప్ చేసుకోవటమే కదా. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ని ఎవరైతే కలిగి ఉంటుంటారో వాళ్ళలో పాజిటివ్ రిలేషన్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. మీకు ఒక 10 ఏమండి, ఇంకెంత టైం ఉందండి? 3:36. ఒక 10 నిమిషాల్లో వదిలేస్తా. సాయంత్రం 6 గంటలైంది. ఒక ప్రొఫెసర్ పడవ నడిపేటటువంటి వాడి దగ్గరికి వెళ్తాడు. అవతల ఒడ్డుకి వెళ్ళాలి, తుఫాన్ రాబోతుంది. ఎక్కి కూర్చుంటాడు పడవ. ఎంత ఇమ్మంటావు? ఒక 10 రూపాయలు ఇవ్వండి సార్, అవతల ఒడ్డుకి తీసుకెళ్తాను. సరే ఇస్తాను, కూర్చున్నాడు. నీకు మన ప్రైమ్ మినిస్టర్ తెలుసా? సార్ తెలీదు సార్. రాష్ట్రపతి తెలుసా? తెలీదు సార్. నీకు మ్యాథ్స్ వచ్చా? రావు సార్. అమెరికా ఎప్పుడన్నా వెళ్ళావా నువ్వు? వెళ్ళే సార్. విమానం ఎప్పుడన్నా ఎక్కావా నువ్వు? ఎక్కలేదు సార్. ఇలా వాడికి రాదు 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 అనిపిస్తున్నాడు. అనిపించి, ఇవన్నీ నాకు చిన్నప్పుడే తెలుసయ్యా, నీకు ఇప్పుడు రావంటావేంటి? నేను చిన్నప్పుడు నా 5 ఏళ్ళలో ఇట్లాంటి ఆన్సర్లన్నీ కూడా చెప్పేవాడు నేను. నీకు ఇప్పుడు 40 ఏళ్ళు దాటిపోయింది, ఇంతవరకు ఏది రాదంటున్నావు. నీ జీవితం సగం వ్యర్థమైపోయింది, వేస్ట్ అయిపోయింది, నీ లైఫ్ సగం వేస్ట్ అయిపోయింది అని చెప్తుంటాడు. సరే, వీడు గాలి ఉధృతమైంది, పడవ చిల్లుబడింది, నీళ్ళు వస్తున్నాయి, తోడు పోస్తున్నాడు, వర్షం ఏమైనా ముంచుకొస్తుంది. వీడు ఒకటే ప్రశ్న వేస్తాడు, సార్ మీకు ఈత వచ్చా? అప్పుడు అర్థమైంది వీడికి వీడు చేసినటువంటి తప్పేనండి. ఇందా నుంచి నేను గొప్పలు పలికాను, వీడు ఒక ప్రశ్నకే నేను నో అని చెప్పాల్సి వస్తుంది, నాకు ఈత రాదు బాబు అన్నాడు. అయితే నన్ను సగం జీవితం వేస్ట్ అయింది అన్నావు కదా, నీ జీవితం పూర్తిగా వేస్ట్ అయిపోయిందని చెప్పేసి ఒక దూకేస్తాడు దాంట్లోకి. అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, ఐ అనేటువంటి కాన్సెప్ట్ని, నేను నా వల్లే అవుతుంది, నేనే చేస్తాను, నేనే గొప్పవాడిని, నేనే పెద్ద స్పీకర్ని, నేనే పెద్ద ఇది, ఈ ఊర్లో అందరిలో కూడా నేనే, ఈ రాష్ట్రానికి అందరికీ కూడా నేనే అని ఎవరు అనుకుంటే, ది మోస్ట్ డ్యామేజింగ్ 1 letter వర్డ్, అవాయిడ్ ఇట్. ఐ అనేటువంటి కాన్సెప్ట్ని తీసేసేయండి. ఐ అనేటువంటి కాన్సెప్ట్ని తీసేసి ఏం చేయాలి? 2 letter వర్డ్స్ వి అని పెట్టుకోండి. 2 letters వర్డ్. తర్వాత మనమందరం కూడా కలిసి చేస్తాము. 3 letter వర్డ్ ఇగో అనేది కట్ చేయండి. ఇగో అనేది కట్ చేస్తే 3 letter వర్డ్ని మొత్తం మనకి ఇదవుతుంటుంది. ఏం కావాలి? 4 letters వర్డ్ లవ్. ఈ లవ్ ఎఫెక్షన్ అనేది పెంచుకోండి. ది 5 letter వర్డ్ స్మైల్. దీన్ని ఇంప్రూవ్ చేయండి. స్మైల్, వేర్ ఇట్, దీన్ని ధరించండి. స్మైల్ అనేది మీకు అందరూ కూడా మంచి రిలేషన్స్ పెరుగుతుంటాయి. ది 6th most important వర్డ్స్, ఐ అడ్మిట్ ఐ మేడ్ ఏ మిస్టేక్. నేను తప్పు చేశానని ఒప్పుకోండి. అన్న మిస్టేక్ చేస్తే మీ రిలేషన్స్ తప్పనిసరిగా పెరుగుతుంటుంటాయి. ది 7th letter, ది మోస్ట్ ఎన్వేబుల్, అచీవ్ ఇట్, సక్సెస్. ఎవరైతే సక్సెస్ లైన్లో ఉంటారో వాళ్ళతో రిలేషన్స్ పెరుగుతుంటాయి. మీరందరూ కూడా సక్సెస్ పీపుల్. ది 8th letter వర్డ్ జెలసీ ఉండకూడదు. ది 9th letter వర్డ్ నాలెడ్జ్. ఎవరి దగ్గర అయితే ఉంటుందో, నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి అందరూ కూడా రిలేషన్స్ కోసం వస్తుంటారు. దీన్ని మీరు నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ది 10th letter వర్డ్ ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్ వల్ల మీరు ప్రపంచాన్ని జయించేటటువంటి శక్తి సామర్థ్యాలు మీలో వస్తుంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అదిగో 3:40 అయింది, 3:40కి ముగించారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కంపా నాగేశ్వరరావు గారికి విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. 0731 టిఎస్ రావు, డాక్టర్ టిఎస్ రావు. ఏమంటారు? మొబైల్ నెంబర్ మళ్ళీ చెప్పండి. మై మొబైల్ నెంబర్, ఒక్క నిమిషం సార్. మా ప్రెసిడెంట్ వాసవి క్లబ్ హైదరాబాద్ శ్రీనివాస్ బర్త్డే బాయ్. నిన్న